వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. ఇదో సంచలనం, ఇదో షాకింగ్ రియాలిటీ. ఒక నిరుద్యోగి గుండె రగిలిపోతుంది. ఒక క్వాలిఫైడ్ అభ్యర్థి వ్యవస్థను ప్రశ్నిస్తుంది. ఎగ్జామ్ రాశాను. నాకు పీజీటీ టీజీటీ రెండు వచ్చాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రాశాను. నేను రెండింటికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను. మరి 1:1 రేషియోలో నాకు కాల్ లెటర్ కూడా పంపించడం జరిగిందండి. కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పారు. మరి నేను ఎస్ఏ సోషల్ కి సెలెక్ట్ అయ్యానని చెప్పారండి. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. అలా అని రిజెక్షన్ లిస్ట్ లో కూడా లేదు మా పేరు. ఏ విధమైన కాంప్లికేషన్స్ లేవు కాబట్టి దానిలో కూడా మా పేరు లేదండి. మరి మా పేరు సెలక్షన్ లిస్ట్ లో ఎందుకు లేదు అని చెప్పి డిఈఓ ఆఫీస్ కి వెళ్లి అడిగితే నీ ప్లేస్ లో స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారండి. అలా ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు మాకు సరైన సమాధానాలు చెప్పకుండా చాలా దాటవేశారండి. మరి మేము టెట్, బిఎడ్, డిఎస్సి చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉండి చాలా కష్టపడి చదువుకున్నామండి. మరి ఏ విధమైన ఎగ్జామ్ వాళ్ళు టెట్ రాయరంట, డిఎస్సి రాయరంట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి డిఈఓనే చెప్పారు. మాకు కృష్ణా డిస్ట్రిక్ట్ డిఈఓ చెప్పారు. అలా ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళు అలానే రాస్తారు, అలానే వెళ్ళిపోతారని చెప్పి అని అన్నారండి. మరి మేము కష్టపడి మెరిట్ లో ఉన్న మా ఉద్యోగాలు తీసుకెళ్లి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ రాయకుండా ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకిచ్చి మా జీవితాలతోటి గవర్నమెంట్ చాలా ఆడుకుంటుందండి. మరి దీనికోసం మేము చాలా పరంగా కలవని ఆఫీసర్ లేరు, కలవని సంస్థ ఆఫీసుకి మేము వెళ్లకుండా లేమండి. చాలా ప్రయత్నాలు చేశాము. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. చివరిగా జగనన్న కార్యాలయానికి ఈరోజు వచ్చామండి. మేము మా బాధని జగనన్నకు చెప్పుకుందామని. ఆయన తప్ప మా బాధను తీర్చేవారు ఎవరూ లేరని చాలా 100% ఫెయిత్ తో మేము వచ్చామండి ఇక్కడికి. మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా జగనన్న మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించారు. మా అందరికీ చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు. తన ఛాంబర్ లోకి మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి మా అందరినీ ముఖాముఖిగా కూర్చోబెట్టి మా అందరి బాధ ఇంతవరకు ఎవ్వరూ వినలేదండి. మా బాధని దేవుడు తప్ప మా బాధని ఎవ్వరూ వినలేదు. దేవుడి తర్వాత జగనన్నే ఈ రోజు మాతో మాట్లాడారు, మా బాధని అర్థం చేసుకున్నారు. మరి మేము ఆశించిన దానికంటే కూడా మించిన భరోసా మాకు ఇచ్చారండి. ఇంకొక 3 years ఈ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి 3 years వరకు కూడా న్యాయవంతమైన పోరాటం చేస్తామమ్మా. ఒకవేళ జరగకపోయినా కానీ మీ పోస్టు మీకు ఇచ్చేస్తామని చెప్పి జగనన్న మాకు భరోసా ఇచ్చారండి. అది జరిగినా జరగకపోయినా సెకండ్ థింగ్, కానీ మాకు జగనన్న ఇచ్చిన భరోసా ద్వారా మేము చాలా సంతోషంతో ఇప్పుడు మా ఇళ్లకు వెళ్ళబోతున్నాము. మరి అందుకునే మేము జగనన్నకి ఈ మీడియా ద్వారా జగనన్నకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. తప్పకుండా మాకు మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారని 100% నమ్మకంతో మేము ఉన్నాము. కానీ ఈ గవర్నమెంట్ ని ఈ మీడియా పరంగా ఒకటి అడగాలని నేను అనుకుంటున్నానండి. మేము కష్టపడి బిఎడ్ చేశాము, టెట్ చేశాము, డిఎస్సి రాశాము. మరి మంచి మెరిట్ లో మేము ర్యాంక్ తెచ్చుకున్నామండి. ఈవెన్ 0 ర్యాంక్ తో ఉన్న వారు స్పోర్ట్స్ పర్సన్ తీసుకొచ్చి స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వారిని కూర్చోబెడితే పిల్లలకి రేపు పాఠాలు ఎలా చెప్తారండి? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th పేపర్ వాల్యుయేషన్ కి వెళ్ళాలి కదా, వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు? గవర్నమెంటే, కేవలం ఈ గవర్నమెంటే పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది అని చెప్పడానికి ఇది చాలా నిదర్శనం అండి. దీనికి మరొక సాక్ష్యం అవసరం అంటూ లేదు. మరి మా జీవితాలతో ఆడుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మా జగనన్న మాకు వస్తాడు. మా జగనన్న మా ఉద్యోగాలు మాకు ఇస్తారు, మా అందరి ఆశయాలు నెరవేరుస్తారు. తప్పకుండా ఈ మీడియా పరంగా నేను చెప్తున్నానండి, జగనన్నకు నేను పాలాభిషేకం చేయాలనుకుంటున్నాను. తప్పకుండా నేను వచ్చి జగనన్నకి పాలాభిషేకం చేస్తాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జగనన్నకు, మీడియా వాళ్లకు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన రవీంద్ర సార్కి చాలా కృతజ్ఞత. పీజీటీ రాశాను, క్వాలిఫై అయ్యాను. టీజీటీ రాశాను, అందులోనూ క్వాలిఫై అయ్యాను. చేతికి కాల్ లెటర్ కూడా వచ్చింది. కానీ తీరా చూస్తే ఉద్యోగం లేదన్నారు. ఏంటిది? మెరిట్ ఉన్న విద్యార్థికి ఉద్యోగం ఇవ్వకుండా స్పోర్ట్స్ కోటా పేరుతో పక్కన పెట్టేస్తారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ డిఎస్సి అభ్యర్థి అడుగుతున్న ప్రశ్న వింటే ప్రభుత్వం పెద్దలకు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అవును, సదరు డిఎస్సి విద్యార్థి నేరుగా ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాను సైతం కుదిపేస్తున్నాయి. ఆ అభ్యర్థి అడుగుతున్న అత్యంత ఘాటైన ప్రశ్నలు ఇవే. ఏమీ తెలియని వారికి ఉద్యోగాలు ఇస్తే రేపు క్లాస్ రూమ్ లోకి వెళ్లి వాళ్ళు పిల్లలకు ఎలా పాఠాలు చెబుతారు? 10వ తరగతి లాంటి కీలకమైన బోర్డ్ ఎగ్జామ్స్ పేపర్లను ఎలా కలెక్ట్ చేస్తారు? నిజమే కదా? అర్హత ఉన్న వాళ్ళు రోడ్ల మీద ఉండి ఏమీ తెలియని వాళ్ళు క్లాస్ రూమ్ లో కూర్చుంటే రేపటి తరం భవిష్యత్తు ఏమవ్వాలి? స్పోర్ట్స్ కోటా పేరుతో నిజమైన టాలెంట్ తో తొక్కి పెడుతున్నారనే అనుమానాలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. మెరిట్ సాధించి కాల్ లెటర్ చేతికి వచ్చాక కూడా ఉద్యోగం నిరాకరించడం వెనుక అసలు కథేంటి? అయితే ఆవేదనలోనూ ఆ విద్యార్థి ఒకే ఒక్క నమ్మకాన్ని గట్టిగా గుండెలకు హత్తుకున్నారు. అదే జగనన్న పాలనపై ఉన్న నమ్మకం. మాకు జగనన్నే న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. ఆయన దృష్టికి వెళ్తే ఈ అన్యాయం జరగనివ్వరు అని ఆ డిఎస్సి విద్యార్థి బల్లగుద్ది మరి చెబుతున్నారు. అధికారుల నిర్వాహకం వల్ల స్పోర్ట్స్ కోటా గందరగోళం వల్ల జరిగిన ఈ తప్పుడు ముఖ్యమంత్రి సరిదిద్దారా? అర్హత ఉండి 2 పోస్టుల్లోనూ పీజీటీ, టీజీటీ క్వాలిఫై అయిన అభ్యర్థికి న్యాయం జరుగుతుందా?
చేతికి కాల్ లెటర్ వచ్చాక కూడా ఉద్యోగం దక్కకపోవడం అంటే అంతకంటే నరకం ఒక నిరుద్యోగికి మరొకటి ఉండదు. మరి ఈ డిఎస్సి విద్యార్థి లేవనెత్తిన ప్రశ్నలపై, ఈ సంచలన వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే మెరిట్ ఉన్న వారికి అన్యాయం జరుగుతుందా? వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలని పంచుకోండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఆ విద్యార్థి ఆవేదన ప్రభుత్వం వరకు చేరేలా సపోర్ట్ చేయండి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.